అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు వృద్ధాప్యాన్ని పొందినటువంటి వాడై తనకు శాతగానటువంటి సమయం లోపల అయోధ్య నగరంలో ఉన్నటువంటి తన యొక్క భార్యలను, తన యొక్క కుమారులను, తర్వాత తన యొక్క గురువు గారు అయినటువంటి భరద్వాజ మహర్షి, వశిష్ఠ మహర్షి మరియు ఈ మిథిల నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి జనక మహారాజు యొక్క భార్య మొదలైనటువంటి వారిని అందరూ కూడా అయోధ్య నగరంలో సమావేశపరచడం జరిగింది. సమావేశపరిచిన తర్వాత దశరథ మహారాజు మరి అయోధ్య నగరంలో కూడా నేను వృద్ధాప్యాన్ని పొంది ఉన్నాను, ముసలితనాన్ని పొంది ఉన్నాను, కాబట్టి నేను ఈ యొక్క అయోధ్య నగరాన్ని పరిపాలించలేకపోతున్నాను. కాబట్టి అలా ఉన్నటువంటి తరుణంలో కూడా ఈ రాజ్యానికి ఎవరో రాజైతే బాగుంటుందని చెప్పి దశరథ మహారాజు సభలో ఉన్న వారిని అడగడం జరిగింది. అడిగినప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమని సమాధానం చెప్పినారంటే, ఇంకెవరో నీ యొక్క మాటకు గౌరవించేటువంటి మంచి గుణములు కలిగినటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నాడు కదా, ఆ శ్రీరామచంద్రుడు నీ యొక్క పెద్ద కుమారుడు కదా, అతనిని ఈ యొక్క అయోధ్య నగరానికి రాజుని చేస్తే బాగుంటుందని చెప్పి సభలో ఉన్నవారు పలకడం జరిగింది. అలా పలికిన తర్వాత ఆ సమయంలో కూడా ఏమైంది అంటే, ఒకానొక సమయంలో కూడా తన దశరథ మహారాజు యొక్క భార్య అయినటువంటి కైకేయి ఈ యొక్క శ్రీరామచంద్రుని యొక్క సంబంధంలో కూడా దశరథ మహారాజుని ఒక 2 వరాలు కోరడం జరిగింది. మొదటిది ఏమని కోరింది అంటే, శ్రీరామచంద్రుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాలి. అరణ్యవాసం అంటే అడవికి వెళ్ళాలి. మరియు తన కుమారుడైనటువంటి భరతుణ్ణి ఈ యొక్క అయోధ్య నగరానికి రాజుని చేయాలి అని చెప్పి 2 వరాలు దశరథుని కోరడం జరిగింది. ఎవరి మాటలు విని? కైకేయి యొక్క దాసి అయినటువంటి మందర యొక్క మాటలను విని తాను ఈ 2 వరాలను కోరడం జరిగింది. ఈ వరాలు కోరిన తర్వాత అప్పుడు ఏమైంది? ఈ మాట విన్నటువంటి దశరథ మహారాజు వెంటనే కుప్పకూలిపోవడం జరిగింది. కుప్పకూలిపోవడంతోనే వారు ఏమైంది ఏమిటి అని చెప్పి హడావుడిగా దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వెళ్ళినటువంటి సమయంలో కూడా దశరథ మహారాజు కొద్దిసేపటికి తేరుకున్నాడు, అంటే మెలకులోకి వచ్చినాడు. మెలకులోకి వచ్చిన తర్వాత దశరథ మహారాజు శ్రీరాముని పిలిచి, నాయన నీవు అయోధ్య నగరాన్ని వదిలి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి అని చెప్పి దశరథ మహారాజు శ్రీరామచంద్రుడితో చెప్పడం జరిగింది. ఎందుకు శ్రీరామచంద్రుడితో చెప్పడం జరిగింది అంటే, శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు, అంటే తండ్రి మాటకు గౌరవించేటువంటి వాడు కాబట్టి ఖచ్చితంగా ఆ మాట ప్రకారం అతడు ఏం చేసినాడు, ఎదురు మాట్లాడకుండా శ్రీరామచంద్రుడు ఏం చేసినాడు, అయోధ్య నగరాన్ని వదిలి వెళ్ళడానికి సిద్ధపడినాడు. మరి అయోధ్య నగరాన్ని వెళ్ళడానికి సిద్ధపడినటువంటి తరుణంలో కూడా శ్రీరామచంద్రునితో పాటుగా సీతాదేవితో పాటుగా లక్ష్మణుడు కలిసి ఆ యొక్క అయోధ్య నగరం నుండి వారు అడవికి బయలుదేరడం ప్రారంభించినారు. ఇలా ప్రారంభిస్తున్నటువంటి సమయంలో కూడా మరి వీరు వెళుతున్నారు కదా, వెళుతున్నటువంటి సందర్భంలో కూడా దశరథ మహారాజు యొక్క 3 భార్యలు, తర్వాత వారి యొక్క కుమారులందరూ కూడా కొద్ది దూరం అనుసరించడం జరిగింది. అనుసరించిన తర్వాత వారిని అనుసరించడము జరిగింది. తర్వాత వారిని కొద్ది దూరం పోయిన తర్వాత వారిని శ్రీరామచంద్రుడు, మీరు ఇంకెంత దూరం వస్తారు, మేము వెళ్ళడానికి చాలా ఆలస్యం అవుతుంది అని చెప్పి ఆ దశరథ మహారాజు మొదలైనటువంటి వారిని తిరిగి వెళ్ళండి అని చెప్పి శ్రీరామచంద్రుడు కోరడం జరిగింది. అప్పుడు శ్రీరామచంద్రుడు కోరిన వెంటనే దశరథ మహారాజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అయోధ్య నగరానికి వెళ్ళడము జరిగింది. వెళ్ళిన తర్వాత మరి వారి ప్రయాణం కొనసాగుతున్నది. ఇలా ప్రయాణం కొనసాగుతున్న సమయంలో భరద్వాజ మహర్షి ఏం చేసినాడంటే, తన శిష్యుడైనటువంటి గుహునికి ఒక బాధ్యత అప్పగించడం జరిగింది. ఏమిటి అంటే, వీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వీరు వెళ్ళేసరికి రాత్రి అవుతుంది కాబట్టి ఆ రాత్రి అయినటువంటి సమయంలో వారికి కావలసినటువంటి బస, అంటే విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన పరిస్థితిని కల్పించమని చెప్పి భరద్వాజ మహర్షి గుహుడు అనేటువంటి తన యొక్క శిష్యునికి చెప్పడంతోనే సరే అని చెప్పి గుహుడు భరద్వాజ మహర్షి యొక్క మాటకు గౌరవం ఇచ్చి అతడు బయలుదేరి వెళ్ళినాడు. వెళ్ళేసరికి వీరు ఎక్కడికి చేరుకున్నారు? ఆ రాత్రి చిత్రకూట పర్వతం చేరుకున్నారు. ఎక్కడికి చేరుకున్నారు? చిత్రకూట పర్వతం చేరుకొని అక్కడ తమ యొక్క నివాసం ఏర్పాటు చేసుకోవడానికి భరద్వాజ మరి యొక్క శిష్యుడు గుహుడు సహకారము అందించడము జరిగింది. అలా అందించిన తర్వాత సరే అని చెప్పి భరద్వాజ మహర్షి చెప్పిన ప్రకారము గుహుడు సహకారం అందించినారు. ఆ రోజు రాత్రి అక్కడే తమ యొక్క బస చేయడం జరిగింది. చేసిన తర్వాత తెల్లవారు వారు ప్రయాణం చేయాలి.
ప్రయాణం చేయాలంటే దండకారణ్యాన్ని ప్రయాణం చేయాలి. ఈ దండకారణ్యానికి ప్రయాణం చేయాలి అన్నప్పుడు ఒక నది దాటాలి. ఆ నది దాటడానికి కావలసినటువంటి సపరిచర్యలను నది దాటడానికి కావలసినటువంటి సపరిచర్యలను ఈ యొక్క భరద్వాజ మహర్షి కలిగించడం జరిగింది. కలిగించిన తరువాత వెంటనే ఆ భరద్వాజ మహర్షి చెప్పిన ప్రకారము వారిని ఆ నదిని దాటిన తర్వాత అడవికి వెళ్ళడం జరిగింది. అడవికి వెళ్ళి వారు 14 సంవత్సరాలు తమ యొక్క జీవనము ఏర్పాటు చేసుకోవడము జరిగింది. అక్కడే ఒక పర్ణశాలను ఏర్పాటు చేసుకుని తమ యొక్క జీవనాన్ని కొనసాగించినారు. ఇలా కొనసాగించినందుకు గాను భరద్వాజ మహర్షి శ్రీరామచంద్రుడికి ఒక బంగారు కంకణం బహుకరించడం జరిగింది. ఆ సమయంలో కూడా బంగారు కంకణాన్ని బహుకరించడం జరిగింది. దానికి మరి ఒక పేరే జైత్ర ఆభరణం. దానికి మరి ఒక పేరేంది? జైత్ర ఆభరణం అనేటువంటిది ఒకరి శ్రీరామచంద్రుడికి బహుకరించడం జరిగింది. శ్రీరామచంద్రుడికి బహుకరించిన తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత శ్రీరాముని తదనంతరము ఎవరు శ్రీరాముడికి మరియు సీతాదేవికి జన్మించినటువంటి ఇద్దరు కుమారుడు, ఒకరు కుశుడు, రెండవవాడు లవుడు. ఈ యొక్క కాబట్టి ఏంది, శ్రీరామునికి చెందినటువంటి వారసత్వంగా ఎవరికి లభిస్తాయి? శ్రీరాముని తర్వాత ఉన్నటువంటి పెద్ద కుమారుడు అయినటువంటి కుశుడికే ఈ యొక్క బాధ్యత అప్పగిస్తారు. తర్వాత బంగారు కంకణం కూడా కుశుడికి వారసత్వంగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం చేసినాడు? వచ్చిన తర్వాత ఈ యొక్క కుశుణ్ణి ఏం చేసినాడు? అయోధ్య నగరానికి రాజును చేయడం జరిగింది. ఈ అయోధ్య నగరానికి రాజు చేయడంతో ఇక్కడ కుముద్వతి పరిణయం అనేటువంటి పాఠం ప్రారంభమవుతుంది. ఈ పాఠాన్ని కాళిదాస మహాకవి అనేటువంటి కవి చేత రచించబడినటువంటి రఘువంశం అనే గ్రంథం నుండి తీసుకోబడినటువంటిది. అంతేకాకుండా ఈ కాళిదాస మహాకవికి ఇంకొక పేరు కూడా కలదు. ఎందుకంటే అతడు ఉపమ అలంకారం అనే శాస్త్రాన్ని రచించినాడు కాబట్టి అతనికి ఉపమ కాళిదాస అనే పేరు వచ్చింది. అదే కాకుండా 3 ఖండకావ్యాలను కూడా రచించడం. ఒకటి విక్రమాశీర్వనీయం, మాలవికాగ్ని నిమిత్రము, తర్వాత ఋతు సంహారము అనేటువంటి 3 కావ్యాలను కూడా రచించడం జరిగింది కాళిదాస మహాకవి రచించినాడు. మరి కుముద్వతి పరిణయం అనే పాఠ్యాన్ని మనకు ఎవరు చెప్తున్నాడు అంటే కాళిదాస మహాకవి తెలియజేస్తున్నాడు. ఆ కాళిదాస మహాకవి ఏం చెప్తున్నాడో ఇప్పుడు ఆ పాఠంలో విందాం. ఏమిటి ఆ పాఠము అని చూసినట్లయితే కుశునికి ఏమింది, శ్రీరాముని తర్వాత అయోధ్య నగరం యొక్క బాధ్యత అప్పగించడం జరిగింది. బాధ్యత అప్పగించిన తర్వాత శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే పరిపాలన చేసినాడో అంతకన్నా ఎక్కువ పరిపాలన కుశుడు చేయడం జరిగింది. కుశుడు చేసిన తర్వాత ఈ కుశుడు ఏం చేసినాడు అంటే ఈ అయోధ్య నగరంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, వారు ఆనందంగా ఉన్నారా, మంచిగా బాధతో ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అని తెలుసుకోవడానికి తను ఆ రాజ్యంలో తిరుగుతున్నాడు. రాజు స్వయంగా, ఎవరు? కుశుడైన రాజు అయోధ్య నగరంలో తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ ఉండగా కాలం గడుస్తున్నది. కాలం గడిచిన తర్వాత ఒకరోజు ఏమైంది, వేసవి కాలం వచ్చింది. వేసవి కాలం వచ్చింది. ఈ వేసవి కాలం రావడంతోనే కుశునికి శరీరం అంతా కూడా చెమటమయమైపోయింది. శరీరము అంతా వేడి అయింది. వేడి కావడంతోనే కుశుడు ఏం చేసినాడు, ఈ అయోధ్య నగరం ప్రక్కన ఉన్నటువంటి ఒక నది ఉన్నది. ఆ నది పేరు సరయూ నది. ఆ సరయూ నది పక్కన ఉన్నటువంటిది. కాబట్టి కుశుడు ఏం చేసినాడు, తన సహచరులను ఆజ్ఞాపించినాడు, నేను స్నానము చేయడానికి వెళ్ళాల్సి ఉన్నది కాబట్టి ఆ సరైన నదిలో ఏవైనా ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క జంతువులు ఉన్నట్లయితే తొలగించండి అని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. ఆజ్ఞాపించడంతో సహచరులందరూ కూడా ఆ యొక్క సరైన నదిలో ఉన్నటువంటి ప్రమాదకరమైన జంతువులను తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత కుశుడు స్నానం చేయాలి. మరి కుశుడు స్నానం చేయాలంటే ఆ స్నానం చేసే విధానంలో కుశుడికి ఒక గొప్ప గుణం ఉంది. ఏంటంటే ఆటలు ఆడుతూ స్నానం చేసేటువంటి విధానం ఉంది కుశునికి. కాబట్టి ఆటలు ఆడాలి. ఎక్కడ? సరైన నదిలో కూడా ఆటలు ఆడుతూ స్నానం చేయాలి. మన ఆటలు ఆడాలంటే దానికి ఆటలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి పరికరాలు కావాలి. కాబట్టి ఏం చేసినాడు కుశుడు, కొందరు పరిచారకులను పిలిచి ఆ పక్కన ఉన్నటువంటి పూల తోటకు వెళ్ళి పూలను సేకరించమని చెప్పి ఆ పూలను మాలగా చేయమని చెప్పి ఆ మాలగా చేసినటువంటి ఆ పూలను దండగా చేసి ఆ దండలను ఒక పువ్వు బంతిగా చేయమని చెప్పిన పూల బంతిగా చేయండి అని చెప్పి ఆజ్ఞాపించడంతో సహచరులు ఆ పూల బంతిని తయారు చేయడం జరిగింది. పూల బంతిని తయారు చేయమని చెప్పడంతో పూల బంతి తయారు చేసినారు. తయారు చేసిన తర్వాత
కుషుడు ఏం చేసినాడు, సహచరులతో పాటుగా పూలబంతిని తీసుకొని సరైన నదిలోకి దిగడం జరిగింది. దిగుతూ మంచిగా ఆ పూలబంతితో ఒకరినొకరు వేసుకుంటూ ఆటలాడుచూ తన యొక్క వేడిని తగ్గించుకోవడం జరిగింది. తగ్గించుకున్న తర్వాత స్నానం అయిపోయింది. మంచిగా పొద్దున్న నుండి సాయంత్రం వరకు మంచిగా ఆటలాడుతూ స్నానం చేయడం జరిగింది. స్నానం చేసిన తర్వాత నది నుండి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత తాను ఆ యొక్క దుస్తులు మార్చుకున్నటువంటి తరుణంలో చూసేవారికి చేతికి ఉన్నటువంటి బంగారు కంకణము ఎక్కడో పడిపోయింది ఆటలాడినప్పుడు అని భావించడం జరిగింది. ఎవరు? కుషుడు. భావించడంతో ఆ యొక్క కంకణం ఎక్కడ పడిపోయింది, సరైన నదిలో పడిపోయినది అని చెప్పి తన దుస్తులు మార్చుకున్నటువంటి సమయంలో కూడా చూడడం జరిగింది. చూసిన వెంటనే మరి నా యొక్క కంకణం నాకు కావాలి కాబట్టి, బంగారు కంకణం కావాలి కాబట్టి ఆ బంగారు కంకణము వెతకడానికి కోసము గజయితగాలను పిలిపించి ఆ గజయితగాలను సరైన నదిలోకి పంపడం జరిగింది. ఆ సరైన నదిలోకి పంపి ఆ సరైన నదిలో కూడా వెతుకుమని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది కుశ మహారాజు. ఆజ్ఞాపించడంలోనే ఈ యొక్క బంగారు కంకణం వెతకడానికి కోసము ఈ యొక్క గజయితగాళ్ళందరూ కూడా సరైన నదిలో కూడా తన యొక్క ప్రయత్నం కొనసాగించినారు. అలా ప్రయత్నం కొనసాగించినా కూడా సరైన నది లోపల ఆ బంగారు కంకణము దొరకలేదు. దొరకపోయేసరికి ఆ యొక్క గజ ఈతగాళ్ళు వచ్చేసి వెంటనే కుశ మహారాజుకు చెప్పడం జరిగింది. కుశ మహారాజు చెప్పడంతోనే కుశ మహారాజు ఏమిటి, నా యొక్క బంగారు కంకణము సరైన నది లోపల దొరకలేదా అని చెప్పి ఆ యొక్క గజయితగాళ్ళతో పలికిన వెంటనే గజయితగాళ్ళు చెప్పిన విషయాన్ని గుర్తించినటువంటి కుశమహారాజు వెంటనే తన యొక్క మనసు లోపల ఏం చేసినాడు, ఓహో అయితే ఈ కంకణము లోపల పడిపోయినా కూడా దొరకలేదు అంటే ఖచ్చితంగా ఈ యొక్క సరైన నదిలో ఎవరో ఉన్నారని భావించడం జరిగింది. కుశమహారాజు భావించి వెంటనే ఏం చేసినాడు, తన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మశిర అనేటువంటి అస్త్రం, బాణం, బ్రహ్మశిర అనే పేరు కలిగినటువంటి బాణాన్ని ఈ యొక్క సరైన నదిలోకి వేయాలని చెప్పి ప్రారంభించాలని చెప్పి నిర్ణయించుకొని ఆ బాణాన్ని వేసేటువంటి తరుణంలో కూడా వేయడానికి సిద్ధపడుతున్న సమయంలో సరైన నది నుండి ఇది నాగలోకానికి రాజైనటువంటి కుముదుడు సరైన నది నుండి బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చి మహారాజా కుశ మహారాజా, మీరు వెంటనే ఈ బ్రహ్మచర్య అనేటువంటి అస్త్రాన్ని విరమించుకోనండి అని చెప్పి అతడు కోరడం జరిగింది. ఎవరు? ఈ యొక్క కుశ మహారాజుని కోరడము జరిగింది. కుశ మహారాజుతో చెప్పడంతోనే ఆ కుముదుడు ఆ కుశ మహారాజుతో చెప్పినటువంటి మాటని విని, కుముదుడు చెప్పిన మాటను విని కుశ మహారాజు యుద్ధాన్ని విరమించుకున్నాడు. ఆ యుద్ధాన్ని విరమించుకోవడంతోనే కుముదుడు ఏం చేస్తున్నాడు, కుశునితోని మహారాజా, మీ నాన్నగారు అయోధ్య నగరాన్ని పరిపాలించినప్పటి నుండి మా ఇద్దరి మధ్యన స్నేహభావము ఉన్నది. ఆ స్నేహభావం అనేది కొనసాగింది కాబట్టి ఆ స్నేహభావాన్ని మీరు నేను కలిపి బంధుత్వంగా మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి కుముదుడు ఎవరితోని కుశమహారాజుతో చెప్పడంతో కుశమహారాజు కూడా సరే, నాన్నగారి యొక్క స్నేహితుడు అన్నప్పుడు నాకు చాలా ఇష్టం అని చెప్పి కుశమహారాజు చెప్పడంతోనే ఆ కుముదుడు ఏం చేసినాడు, వెంటనే ఒక మంచి రోజు చూసుకొని ఆ కుముదుడు తన చెల్లెలి అయినటువంటి కుముద్వతిని తీసుకొని వచ్చి ఈ కుశునికి ఇచ్చి వివాహము చేయడం జరిగింది. కుశునికి ఇచ్చి వివాహం చేయడంతోనే వీరి మధ్యన స్నేహభావం పోయి బంధుత్వం అనేది ఏర్పడింది. ఈ బంధుత్వం ఏర్పడడం వలన ఏమైంది, కుముద్వతి పరిణయం అనేటువంటిది మనకు తెలియడము జరిగింది. ఈ విషయాన్ని మనకు ఈ కాళిదాస మహాకవి ఈ యొక్క పాఠ్యభాగము ఇంటర్మీడియట్ 2వ సంవత్సరంలో పాఠ్యభాగంలో మొదటి పాఠ్యభాగంగా వివరించడం జరిగింది. ఈ పాఠ్యభాగమును మీరు ఈ పాఠ్యభాగంను వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత హలో వ్యూవర్స్, ఏమంటావు కదా, ఈ వీడియోను మీరు చూడండి. చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.